ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. కర్ణావాసాస్తిరోద్యముఖముగ్ధహనో యస్య వాస్తేమపి అంతస్థం యస్య విశ్వం సురనరఖలో భోగిగంతశాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశమేకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం లోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభమందాగ్నాంగం. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠ సదస్సుద్రూపధారిణి అష్టమూర్తిరజా జైత్రి లోకయాత్రా విధాయిని. ఓం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భస్తాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమస్తమస్తభూతానాం ఆదిభూతాయ భూపతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఇవాళ అమ్మవారు చాలా కళగా ఉన్నారు పూజారి గారు. అమ్మవారు రోజూ కళగానే ఉంటుందమ్మా. ఈ రోజు నీ మనసు సంతోషంగా ఉంది, అందుకే అమ్మవారు కూడా అందంగా కనిపిస్తున్నారు. నిజమే పూజారి గారు, ఈ రోజు ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది. మల్లికా మేడంకి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఇవాళ ఆవిడకి సన్మానం. చిన్నది కాదు, పెద్ద పండగే ఇది. కొన్ని వేల కుటుంబాలు ఆవిడ నడిపే సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో చాలా మందికి మంచి చేస్తున్నారు. అమ్మో, సమయం 8 అయింది. ఇంకో అరగంటలో మల్లిక్ గారు కిందకి దిగుతారు. ఈలోపు పూజ పూర్తి చేసి హారతికి సిద్ధం చేయాలి. సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. నమస్కారం అమ్మా, హారతి తీసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఆ అమ్మవారు మీకు ఆనందం మరియు ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుంది తల్లి. హలో, ఎస్ మేడం, క్లబ్ నుంచి కాల్. టైంకి వచ్చేస్తారా అని అడుగుతున్నారు. టీనా, నువ్వెన్నేళ్లుగా నా దగ్గర పియ్యగా చేస్తున్నావు? 2 years నుంచి మేడం. ఈ 2 yearsలో ఏ రోజైనా నేనొక టైం చెప్పి ఆలస్యంగా వెళ్ళానా? మరి నా పిఏగా గట్టిగా సమాధానం నువ్వు చెప్పలేవా? మేడం టైం చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ ఆ టైంకే వస్తారు. ఉండండి మేడం, నేను జ్యూస్ తీసుకొస్తాను. అవును, నందిత ఎక్కడా?
గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ. Am I late? Everybody knows that you are always punctual. Congratulations on this great achievement, madam. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ అని అనిపించుకోవడానికి ఒక మనిషికి పట్టే సమయం కనీసం 10 ఏళ్ళు. కానీ మన మల్లిక గారికి పట్టిన సమయం కేవలం 1 సంవత్సరం మాత్రమే. సంవత్సరం క్రితం తన భర్త ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ప్రతాప్ గారు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు వారి కుటుంబంతో పాటు వారి సంస్థలో పనిచేసే 7,000 కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఎవ్వరు ఊహించని రీతిలో ఈ సంస్థలకి రెట్టింపు వైభవం తీసుకొచ్చారు మన మేడం గారు. అందుకే ఈ అవార్డుకి తనని ఎంపిక చేశారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మల్లిక మేడం. మీరు మీ సక్సెస్ ని దేంతో డిఫైన్ చేస్తారు మేడం? హార్డ్ వర్క్, డిసిప్లిన్, భయం, మోరోవర్ థింకింగ్. థింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆలోచనే లేకపోతే ఆచరణలో పెట్టడానికి ఏమీ ఉండదు కదా. ఈ ప్రయాణంలో మీరు ఆడవారు అవటం వల్ల ఎంతో కొంత సాధించలేకపోయానన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా మేడం? ఇప్పుడు మీకు ఈ పొజిషన్ మగవారినిచ్చారా లేకపోతే మీ తెలివితేటలు చూసి ఇచ్చారా? చూడండి, మిమ్మల్ని నేను పురుషుల్లా చూడడం లేదు, ఒక జ్యూరీ మెంబర్లా మాత్రమే చూస్తున్నాను. సక్సెస్ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆడ మగ అనే లేబుల్ మీద కాదు. I am proud to be a woman. మేడం, మీ అబ్బాయి గురించి. నాకైనా నా కంపెనీకైనా ఒక్కడే వారసుడు. నా కొడుకు ధ్రువ ప్రతాప్. సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాను. తనే పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నెక్స్ట్ వైస్ చైర్మన్. అందుకు తగిన అర్హత తనకుందని మీరు నమ్ముతున్నారా? నా కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగి కూడా నేను క్రమశిక్షణతో మెలగాలని అనుకుంటాను. నా సొంత కొడుకు విషయంలో ఎలా ఉంటాను మీరే ఒకసారి ఆలోచించండి. తనని నేను వైస్ చైర్మన్ పొజిషన్లో ఉంచడానికి నేను ఎన్నిసార్లు ఆలోచించుంటాను. అందుకు అన్ని అర్హతలు ధ్రువకున్నాయి. నాకైనా నా కంపెనీకైనా ఒక్కడే వారసుడు, నా కొడుకు ధ్రువ ప్రతాప్. Cheers! Wow! Congrats, Dhruva. Now you are a vice chairman. వైస్ చైర్మన్? అవును ధ్రువ, మీ మమ్మీ ఇప్పుడే అనౌన్స్ చేశారు పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి నెక్స్ట్ CEO అని. వైస్ చైర్మన్!
మరి ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలిగా. మరి ఇంకెందుకు ఆలస్యం, రిసార్ట్ కి ఫోన్ చేసి చెప్పు, సాయంత్రం ధూమ్ ధామ్ పార్టీ చేద్దాం. ధ్రువ, పార్టీకి అన్ని అరేంజ్ చేశాను రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు ఆ అమ్మాయి కావాలరా. ఇది నీకు మరీ ఓవర్ అనిపించట్లేదు? ఆ అమ్మాయితో వచ్చినట్టు తన బాయ్ ఫ్రెండ్ లో ఉన్నాడు రా. తను నాది అని ఫిక్స్ అయితే తను ఎవరైనా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అది నాదే. ముందు నువ్వు ఇది ఫిక్స్ అయిపో. రే, నువ్వు ఆల్రెడీ నైనీతో రిసార్ట్కి వచ్చావు, మళ్ళీ ఇదేంటి? రే, నైని తినే ముందు సూప్ లాగా ఆకలి పెంచుతుంది. వీళ్ళు స్టార్టర్స్ గ్యాప్ని ఫిల్ చేస్తారు. ఇలా గ్యాప్స్ కాకుండా పూర్తిగా కడుపు నింపే మెయిన్ కోర్స్ ఎవర్రా? ఈ ధ్రువకు అన్నీ కావాలి. ఈ స్టార్టర్స్ అన్ని టేస్ట్ చూశాక అప్పుడు మెయిన్ కోర్స్ గురించి ఆలోచిద్దాం. ఈవినింగ్ పార్టీకి నా తరపున వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి. ధ్రువ ధ్రువ ధ్రువ, కంగ్రాచులేషన్స్ డియర్. నీకు నైట్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటంటే ఆగాగు, అన్ని సర్ప్రైజ్లు ఒకే రోజు రివీల్ అయిపోతే కిక్ ఉండదు. ఈ రోజుకి అమ్మది చాలు. రేపు నీ సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తాను. ఎవరా అమ్మాయి? ధ్రువ నీకెవరినో చూపిస్తున్నాడు. వాడి చూపు పడిందంటే ఆ అమ్మాయి కావాలని నీకు తెలుసు కదా. నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇగ్నోర్ చేస్తున్నాడా? వాడు 5 ఏళ్ల నుంచి నీతో లివింగ్ లో ఉండడమే గొప్ప. మరీ అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకు. 5 ఏళ్ల నుంచి ఎంత మందితో గడిపినా తిరిగి నా దగ్గరికే వస్తున్నాడంటే తనకి నాతో ఉన్న బాండింగ్ గురించి అర్థం కాలేదా? వాడు తిరిగి నీ దగ్గరికి రావడం లేదు, నువ్వే వదలకుండా వాడి చుట్టూ తిరుగుతున్నావు. అమ్మా, హలో అమ్మా. హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? అవునమ్మా, ఫ్రెండ్స్ చిన్న పార్టీ అంటేను. నువ్వు చార్జ్ తీసుకున్నాక చాలా గ్రాండ్ గా పార్టీ ఇద్దాం. అక్కడ మేనేజర్ని నేను కలవమని చెప్పాను. ఇప్పుడా? ఎందుకమ్మా? ధ్రువ, ఇప్పుడు నీ వైపు 10 కళ్ళు చూస్తూ ఉంటాయి. ఏం తప్పులు చేస్తావో అని పట్టుకుందామని 100 చేతులు వెతుకుతూ ఉంటాయి. ఆ ఛాన్స్ నువ్వెవ్వరికీ ఇవ్వకూడదు. మన బిజినెస్లన్నిటి గురించి నీకు తెలియాలి. మనకున్న ఎస్టేట్స్, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో అన్నీ నీకు తెలియాలి. అన్నీ నువ్వు అబ్జర్వ్ చేయాలి. తర్వాత నేను నీకు అప్పగించే బాధ్యతల గురించి ఐ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్ విత్ యూ. ఓకే అమ్మా. ఎస్టేట్ ఏంటి? టీ ఎస్టేట్కి వెళ్తున్నావా? అప్పుడు మనం రెగ్యులర్గా కలవలేం కదా. వెళ్ళడమా? నో వే. 2-3 రోజులకు ఓకే, కానీ అయినా అక్కడేం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. లెట్స్ గెట్ ఇన్ టు ద పార్టీ మూడ్. మంచి డీజే ప్లే చేస్తాను, పద. కమ్. నా దగ్గర పనిచేసే దానికోసం
నేనేదో చూడాలా? వసుంధర ఎక్కడా? పొద్దుపోతుంది. తనే అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. నేను తన గురించి ఎదురు చూస్తున్నానక్క. ఊళ్ళో పనులన్నీ తనకే కావాలి. ఎక్కడుందో ఏంటో. పిల్లలు, వసుంధరకెక్కడా? మాకు తెలీదు. 24 గంటలు దాని చుట్టూనే తిరుగుతుంటారు. మీకు తెలీదా వసుంధర ఎక్కడుందో? నిజంగానే నేను వసుంధర అక్కని చూడలేదు. అదిగో కార్తిక్ బాబు వస్తున్నాడు. వసుంధర కూడా వచ్చే ఉంటుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నీ కాబోయే భార్య కోసం. ఊరంతా తన కోసం వెతుకుతుంటే నువ్వు తనని దాచావన్నమాట. వసుంధరని పొద్దున్నుంచి నేను కలవనే లేదు. కలవకపోవడం ఏంటి? అప్పుడే పట్టించుకోవడం మానేసావా? నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఊరందరినీ తనే చూసుకుంటోంది. నేను తనని చూడాలా? ఇదేంటే ఇలా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? వసుంధర త్వరగా వచ్చేలా చూడమ్మా. ఏ కన్నులు చూడని చిత్రమే ఎదలో వనమై ఎదిగేటి నువ్వనేవరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని అదిగో వసుంధర వచ్చింది. చూస్తున్నది నేడు నా ప్రాణమే. మావయ్య, 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 నానా నానా, బాబా బాబా, నానా నిన్ను చల్లగాల్లో తిరగొద్దని డాక్టర్ చెప్పారు కదా, అయినా ఎందుకు వచ్చావు? నువ్వింకా చిన్నపిల్లాడు అనుకున్నావా? సంవత్సరానికి ఒకసారి వచ్చే జాతర, అందులో నా తల్లి వెలిగించే దీపం నేను చూడకుండా ఉంటాను. సరే ఇంటికి వెళ్దాం రా, ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మెల్లిగా.
హాస్పిటల్కి వెళ్దామా? వద్దమ్మా. అత్త, మీరు జాతరలోనే ఉండండి, నేను నాన్నని ఇంటికి తీసుకువెళ్తాను. మా శంకరన్న త్వరగా కోలుకునేలా చూడు తల్లి. నాన్న మెల్లగా. అయ్యో, కూర్చో నాన్న, కూర్చో నాన్న. టాబ్లెట్ తీసుకో. మెల్లిగా. ఇదిగో. నీకేం కాదులే మావయ్య. నానా ఉండు, జావ తీసుకుని వస్తాను. అమ్మా, ఆ మాయదారి దగ్గు తగ్గిపోతుందిలే అమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకు పని ఎక్కువ అవుతుంది నాన్న, నీ ఆరోగ్యం బాగా పాడైపోతుంది. నాకు బ్రతుకు మీద ఆశ లేదమ్మా. నీకు పెళ్ళయ్యేంత వరకు నాకు ఆయుష్ చాలు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోతున్నానా? నీ చేతుల్లో పెట్టి అమ్మ, బావ చేతుల్లో పెట్టి నువ్వు దించుకోవడానికి నేనేమైనా బరువునా? అందరికీ ఉండే సంతోషం నాకివ్వరా? నీకేం కాదు నాన్న, తొందరలోనే పెద్ద డాక్టర్కి చూపిస్తా, అంతా సర్దుకుంటుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉండు, ఏమీ ఆలోచించకు. ఉండు నాన్న, నేను జావ తీసుకొస్తాను. దేవుడా, కన్న కూతురి పెళ్లి చేయడం ప్రతి తండ్రి బాధ్యత కదా. నన్ను నా బాధ్యత నుండి దూరం చేయదు తండ్రి. ఏ పాపిష్టి కళ్ళు నా కూతురి మీద పడనీకు. Bonjour, boys and girls. You people look so good tonight. Let's party and hit the spot. As we take it higher, we gon' set the song on fire. Very 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 muddika sogasa, misa misa leka sogasa. Aga naga 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 ulu sogasa, dhaga 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 meru pulu sogasa. Very 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 muddika sogasa, misa misa leka sogasa. Lamborghini, love lo many, Shukra Shani, eka paina hide pane. Ni manchuni, na agini. లేదు ఏ హాని. నీ ఇష్టం వరించు, ఓ స్నేహం మంత్రం జపించు, నీ కోసం సుఖించు, మిస్ చేయకు ఏ ఛాన్సు. హే, ఎవరిచ్చారిది? ఓ స్నేహం మంత్రం జపించు, నీ కోసం సుఖించు, మిస్ చేయకు ఏ ఛాన్సు. తాక్కను ఉడికనే కొంచెం, లుక్కు లుక్కులో అడిగినే లంచం. తల 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 రోలెక్స్ వెలిగే, గల 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 వచ్చు పలికే, జల 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 షాంపెన్ మొలికే, స్విస్ చీజే నమిలే. హే, ఈ బాటిల్, ఈ బొకే, ఇవన్నీ ఎవరు పంపిస్తున్నారు? తారుండే వైపు చేతులే చాపు, క్షణమొక్క ఫ్యాషన్, మారదు ఈ ప్యాషన్, పగలంతా యాక్షన్, మా పట్టిక ఫెక్షన్. రా లవ్లీ ఫెరారీ, ఎద అంచును గిల్లేట పోరి, లూయి విట్టా షికారి, నీ వెనకే సింగారి. రా లవ్లీ ఫెరారీ, బ్రతికినంత కాలం నీతో బ్రతకాలి, నా ప్రపంచంలో, నా జీవితంలో ఎప్పటికీ నువ్వుండాలి అని నేను అనను. దమ్ముంటే చిందులేయరో, లేదంటే ఆట చూడరో. తాక్కను ఉడికనే కొంచెం. బట్ నువ్వు నాతో గడిపే కొద్ది సమయం
మన ఇద్దరి హ్యాపీనెస్ విలువ కట్టలేని క్షణం. ఇట్లు ధ్రువ ప్రతాప్. నమస్తే సార్. సార్, ఇవి మన టీ ఎస్టేట్ ఫొటోస్ సార్. అక్కడ ఆఫీస్ వర్క్ ఎలా జరుగుతుందని మేడం గారు మీకు చూపించమన్నారు. వీళ్ళంతా మన వర్కర్స్ సార్. గ్రీనరీ చాలా బాగుంది, పచ్చదనం. సరే, నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ చిలక నాది. స్వామి, మా నాన్న ఆరోగ్యం బాగుండేలా చూడు. వీలైనంత త్వరగా తనని పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి. మా నాన్న నవ్వుతూ ఎప్పటిలా నా ముందు తిరగాలి. మా నాన్న కోరుకున్నట్టు నాకు మా బావకి మధ్య ఎలాంటి అవాంతరాలు రాకుండా మా పెళ్లి జరిగిపోవాలి. నువ్వే కాపాడు కృష్ణయ్య. మీ ఎస్టేట్ చాలా బాగుంది. ఈ ఎస్టేట్ అందాన్ని మీలాంటి వాళ్లే డెవలప్ చేయాలి. ఎలా చేయాలో చెప్పండి మేడం, చేసేద్దాం. మనం ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ ధీరేంద్ర గారికి చూపించు. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కాదండి. సారీ మేడం, ఇంకోసారి కలుద్దాం. ఎవరు జనరేటర్లో ఆయిల్ పోసింది? ఎవరు? వసుంధర మేడం.